సీఎంతో అదానీ భేటీ అట. బుధవారం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇస్తున్న పోర్ట్స్ సెజ్ సీఈఓ గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ. చిత్రంలో అదానీ ఏరోస్పేస్ సీఈఓ ఆశీష్ రాజ్ వంశీ అంటూ ఒకరిని చూసాం. సీఎంతో అదానీ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం, అమర్ రాజా అదానీ గ్రూపులకు రేవంత్ భరోసా. మరిన్ని పెట్టుబడులు ప్రకటించిన అమర్ రాజా ఏరోస్పేస్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై అదానీ గ్రూప్ చర్చలు పెట్టుబడులకు సిద్ధమంటూ ఒకరిని చూస్తాం కదా. అదానీ గ్రూప్ సంబంధించినటువంటి అక్రమాలపై ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ఎట్లా ఈరోజు అదానికి సంబంధించిన దాంట్లో ఈరోజు వాళ్ళ కంపెనీకి సంబంధించి అదాని భేటీ అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి ఎట్లా చెప్తారు అనేది ఇక్కడ పెద్ద పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు అదానిపైన విమర్శలు చేయడం, మళ్ళీ సీఎం అయిన తర్వాత అదానీని ఈరోజు పిలిపించుకొని మాట్లాడడం, ఇదంతా కూడా ఒక గూడుపుట నడుస్తూ ఉంది వాస్తవంగా. సీఎంతో అదానీ భేటీ అట. బుధవారం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇస్తున్న పోర్ట్స్ సెజ్ సీఈఓ గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ. చిత్రంలో అదానీ ఏరోస్పేస్ సీఈఓ ఆశీష్ రాజ్ వంశీ అంటూ ఒకరిని చూసాం. సీఎంతో అదానీ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం, అమర్ రాజా అదానీ గ్రూపులకు రేవంత్ భరోసా. మరిన్ని పెట్టుబడులు ప్రకటించిన అమర్ రాజా ఏరోస్పేస్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై అదానీ గ్రూప్ చర్చలు పెట్టుబడులకు సిద్ధమంటూ ఒకరిని చూస్తాం కదా. అదానీ గ్రూప్ సంబంధించినటువంటి అక్రమాలపై ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ఎట్లా ఈరోజు అదానికి సంబంధించిన దాంట్లో ఈరోజు వాళ్ళ కంపెనీకి సంబంధించి అదాని భేటీ అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి ఎట్లా చెప్తారు అనేది ఇక్కడ పెద్ద పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు అదానిపైన విమర్శలు చేయడం, మళ్ళీ సీఎం అయిన తర్వాత అదానీని ఈరోజు పిలిపించుకొని మాట్లాడడం, ఇదంతా కూడా ఒక గూడుపుట నడుస్తూ ఉంది వాస్తవంగా.